ముందుగా విజయవాడ, గుంటూరు, మంగళగిరి బార్ అసోసియేషన్ సభ్యులకి, వీటిని హెడ్ చేస్తున్న రాజేశ్వరరావు గారికి, కృష్ణమూర్తి గారికి, సురేష్ గారికి, మా లీగల్ వింగ్ చైర్మన్ ప్రతాప్ గారికి, మాట్లాడిన పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా జనసేన పార్టీ తరఫున, నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరి నుంచి నేను అర్థం చేసుకుంది, ఇది ముందుగా నేను మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు ఇంతకుముందు విన్నాను, 2-3 సందర్భాలు విన్నాను. నాకున్న అనేక సమస్యల్లో ఈ ఇందాక మీరు చెప్పినట్టుగా చిగురుపాటి రవీంద్రబాబు గారు, నీలి రామ్మోహన్ రావు గారు, ఇందాక నీలి రామ్మోహన్ రావు గారు చెప్పిన దాంట్లో బేసిక్ వైసీపీ వచ్చిన తర్వాత, అంటే నేను విన్నది మొట్టమొదటి నుంచి, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టా పుస్తకాల్లో నా తల్లిదండ్రులు నా వారసత్వంగా వచ్చిన పుస్తకం మీద, పట్టా పుస్తకం మీద ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి, జగన్ ఫోటో ఏంటి అని చిరాకు చాలామందిలో ఉంది. అలాగే నా పొలంలో నాకు సంక్రమించిన, నేను కొన్న కష్టార్జితంతో, లేదంటే నాకు వారసత్వంగా సంక్రమించిన నా భూమిలో ఇతని రాయేంటి, ఇతని ముఖ చిత్రంతో ఈ రాయేంటి, హద్దులు రాయేంటి, వీటన్నిటి వెనకాల బేసిక్గా నేను ఇచ్చేవాడిని, మీరు తీసుకునేవాళ్ళు, మీరందరూ నా కింద లోబడి ఉండాలి. ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, దీనికి ఒక భారతదేశ రాజ్యాంగం ఉంది, దీనికి అనుగుణంగా లోబడి పరిపాలించాలి అన్న ఆలోచన ఉంటే మటుకు ఇలాంటి పనులు చేయరు. భారతదేశం, ఇందాక మీ నీతి ఆయోగ్ చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా కొన్ని చట్టాలను పంపించారు. నేను అర్థం చేసుకుంది, మన సంబంధిత రాష్ట్రాలకు పంపించారు. ఈ చట్టాల్లో తీరుతెన్నులు గమనించండి, ఏవి అమలు అంటే కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉండొచ్చు. సో వాటిని కరెక్ట్ చేయడానికి వాటిని ఒక ముసాయిదా చట్టంలా పంపించారు, అంతే కదా నేను అర్థం చేసుకుంది. ఒక ముసాయిదా చట్టం పంపించారు, అంతేనా తెలుగులో? దీన్ని వీళ్ళు ముందే యాక్ట్ చేశారు. 2019 డిసెంబర్లో స్టార్ట్ చేసింది, ఆల్రెడీ ఈ ఇంప్లిమెంట్ చేసి దీన్ని రాష్ట్రపతి అప్పీల్కి పంపించారు, స్టేట్ చట్టం కాబట్టి. సో ఇందులో ఏమేమి రాబోతున్నాయి ముందుగానే ఆచరణలో పెట్టేశారు. దాంట్లో రాళ్ళు పాత్రం కానీ, లేదంటే పట్టా పుస్తకాల్లో ముఖం వేసుకోవడం కానీ, అంటే సంపూర్ణంగా అంటే నేను అర్థం చేసుకుంది ఒక్క మాటలో చెప్పాలంటే, 1 సెంటు భూమి ఉన్న, 1/2 సెంటు ఉన్న భూమి సొంతదారుడి నుంచి ఎంత పెద్దవాళ్ళైనా సరే మొత్తం భూ హక్కులు ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి. అది వాళ్ళ ఇష్టాల మీద, వాళ్ళ ఫ్యాన్సీల మీద ఉంటుంది. ఇది బయటికి ఎలా వచ్చింది అంటే, న్యాయవాదులకి పని పోతుంది. అంటే ఒక సగటు, నేను రోడ్ల మీద తిరిగి క్షేత్రస్థాయిలో తిరిగే వ్యక్తిగా చెప్తున్నాను. నేను అడిగాను, ఏంటి జరుగుతుంది అని అడుగుతా అంటే, లేదంటే వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ కేసులు పోతాయని చెప్పి వాళ్ళు ఇట్లా పెడుతున్నారని. ఫస్ట్ టైం మిమ్మల్ని కూడా స్పేర్ చేయలేదు మీ వైసీపీ ప్రభుత్వం. భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీదకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా కొత్తగా మీరు ఈ యాజిటేషన్లోకి, కోర్టు రూముల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మీరు కూడా ఈ రోజున ఈ ఉద్యమ బాటలోకి రావాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా జనసేనకి, ముఖ్యంగా నాకు, ఈ పార్టీ ఏర్పాటుకు కూడా లీగల్ లూమినరీ, లీగల్ జీనియస్ నాని పాల్కీవాలా గారి స్ఫూర్తి నాకు. అని ఈరోజు ఆయనకి నేను చెప్పుకుంటే ఒక ఏకలవ్య శిష్యుడు నేను ఆయనకి. ఆయన లేకపోయినా మన మధ్యలో నేను ఆయన్ని సంపూర్ణంగా స్ఫూర్తి తీసుకున్నాను. ముఖ్యంగా కేశవానంద, మీరు చెప్తున్నప్పుడు ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడుతుందను, అలాగే ఈ
చిగురుపాటి రవీంద్రబాబు గారు చెప్పింది మీ ఇద్దరి అంటే మిగతా అందరూ చెప్పినప్పటికీ మీ ప్రత్యేకించి మీ ఇద్దరు చెప్తున్న దాంట్లో ఒకడు నా భూమిలో నీ హక్కు ఏంటి, రెండు చిగురుపాటి గారు చెప్పింది ఇట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషనల్. ఇది సో నేను అర్థం చేసుకుంది కూడా మీకు దగ్గర ఇటు కేశవానంద భారతి గారి ఒక చిన్నపాటి ఆస్తి తగాద, ఒక మఠం తాలూకు ఆస్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఎలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో ఇది కూడా మీతో మీరు ఉమామహేశ్వర గారు, మీరు మీ పేరు కోటేశ్వర గారు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి వెళ్ళిపోతుంది. ఏది తీసుకున్నా కానీ ప్రాథమిక హక్కులు, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి దారితీస్తూ ఉంది. ఇది అంటే మీకు ఇది జగన్ దీన్ని ఎలా అనుకూలంగా తీసుకుంటున్నాడంటే, ఆయనకి వైజాగ్లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని లెజిటిమేట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది. అది అంటే వైజాగ్లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలో ఇది ఒకటి ఉంది. అలాగే ఈ పొలిటికల్ ఈ వాళ్ళ ఎవరినైతే ఇప్పుడు మీరు అంటున్నారు, మీరు కోర్ట్స్ని దాటేసి కోర్ట్స్ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉండదు. కోర్టులు ప్రభుత్వం చేతుల్లో ఉండవు. ఆ హక్కుని ఇటు మైకి ఇటు తీసేస్తే మటుకు ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతే ఆస్తిని దోచేయటం మరింత సులభతరం అవుతుంది. ఒకటే అనిపిస్తుంది, ఋషికొండని ఒక ఉదాహరణ చెప్తాను. ఋషికొండని రేపొద్దున అన్యాక్రాంతం దోచుకున్నాడు ఆయన. ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఉమామహేశ్వర గారు మీరు చెప్తున్నట్టుగా ఏదైనా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇది నాది అని రాసేసుకుంటే సరిపోద్ది, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. సో ప్రతిదానికి కోర్టు అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీనివల్ల. దీన్ని నేను ప్రజలకి, సగటు మనిషికి, సగటు ఇంట్లో వంట చేసుకునే ఒక ఆడపడుచుకు కూడా, కేవలం గృహిణికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా నేను తీసుకెళ్ళాలి. మీరు దేనికైతే పోరాటం చేస్తున్నారో, దేనికైతే ఉద్యమిస్తున్నారో ఇది నేను సంపూర్ణంగా తీసుకెళ్ళాలి అంటే నాకు ఇంకొక 2-3 రోజులు వ్యవధి కావాలి. ఎందుకంటే ఇది నాకు దీని తాలూకు గ్రావిటీ, దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది. అండ్ ఎందుకంటే ఒక డ్రెకోనియన్ లా వచ్చినప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది, పెద్ద ఇష్యూగా అనిపించదు. అది అప్లై చేసే కొద్దీ దాని అప్లికేషన్లో దాని తాలూకు మీరు ముందే సెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్తున్న ప్రతిదీ ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ఇది కైండ్ ఆఫ్ డ్రెకోనియన్ లా. దాని ముందే మీరు గ్రహిస్తున్నారు, ఇంకా ప్రజల అనుభవంలోకి రాలేదు ఇంకా అది. అందుకని మీరు ఉద్యమిస్తున్నారు. దీంట్లో ఇది మరింత చేరువయ్యేలాగంటే నాకు వ్యక్తిగతంగా ఇంకొంచెం నాకు అవగాహన ఇంకా అవసరం. అంటే నాకు అర్థమైంది, కానీ దీన్ని సగటు మనిషికి ఏమాత్రం లీగల్ అవగాహన లేని వ్యక్తికి చాలా సామాన్య పరిభాషలో చెప్పేది వాళ్ళ అనుభవంలోకి వచ్చేలా కావాలంటే నాకు కొంచెం 2 రోజులు అధ్యయనం చేయాలి. నేను దీని మీద ఒక 2 days కనుక దీని మీద నేను కూర్చుంటే మీతోటి. సో నేను కోరుకునేది కూడా ఏంటంటే, ఇప్పుడున్న మీరు ఒక 5 మందితోటి, మీరు కానీ ఇట్లా పెద్దలు, మీరు ఇక్కడ ఉన్న ఎవరైనా సరే ఒక 5 మంది మీరు ఒక కమిటీలా కూర్చొని నాకు లెట్ మీ డూ ఎ వెరీ డీటెయిల్డ్ one-on-one అండర్స్టాండింగ్. దీన్ని తీసుకున్న తర్వాత మనం సంపూర్ణంగా దీన్ని అవగాహన చేసుకొని ఈరోజు ఎవరైతే రాలేదో మోర్ హ్యూజ్ మీటింగ్ పెడతాం దీని మీద. నేను ఎందుకంటే ఒక్క రోజుకి అదే అడుగుతూ ఉన్నాను. ఇది విత్ ఇన్ పార్టీయా లైవ్ అంటే ఇది లైవ్ వెళ్ళిందని నాకు సరిపోవట్లేదు. దీని వెనుక ఇది ఖచ్చితంగా ఇది యాంటీ పీపుల్ యాక్ట్, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ పీపుల్, ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే చట్టం ఇది కాదు. ఇది నేను సగటు మహిళకి, చిన్నపాటి ఒక 6వ క్లాస్ చదువుకునే విద్యార్థికి కూడా ఇది అర్థమయ్యేలాగా నేను చెప్పగలగలను. అందుకే నాకు ఒక 2 రోజులు నాకు మీరు సమయం ఇవ్వగలిగితే, అంటే నేను సమయం తీసుకుంటాను కొంత దీని మీద. మీరు చెప్పిన ఈ ఇష్యూ ఇవన్నీ చదువుతాను, మీరు కొంచెం
సంక్షిప్తంగా రాసిన వాటన్నిటి కొంచెం నాకు చెప్పడానికి కొంచెం నాకు సామాన్యుడి పరిభాషలో చెప్పడానికి నాకు కొంచెం లోతుగా దాన్ని సింపుల్ లీగల్ టర్మ్స్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం నాకు కొంచెం సమయం కావాలి. మీరు నాకు ఈ రోజున ఒక కన్క్లూడ్ చేయండి, మళ్ళీ ఎప్పుడు కూర్చున్నాను చెప్పండి. నాకు 11 లోపు చెప్పండి, మీరు ఎప్పుడైనా సరే 11వ తారీఖు లోపు నాకు ఆర్ పోస్ట్ ఫెస్టివల్ లేదు, టైం అయిపోతుంది, అంత డిలే చేయొద్దంటే దట్స్ అప్ టు యూ, మీరు డిసైడ్ చేయాలి. దీన్ని ఖచ్చితంగా మీరు జనసేన ఈరోజున మీరు మీ విలువైన సమయాన్ని కోర్టులను కాదని మీ విలువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి వెచ్చించినందుకు సంపూర్ణంగా అది ఒక అర్థవంతంగా అయ్యేలాగా ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన మద్దతు మీకు ఇస్తాను. ఖచ్చితంగా నా గొంతు పెద్దలు మీరు చెప్తా ఉన్నట్టుగా నా గొంతు ఎంత బలమో నాకు తెలీదు. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ నాకు దాని రీచ్ ఎంతమంది ప్రభావితం చెందుతుందో నాకు నిజంగా తెలియదు. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ నాకున్న ఎంత బలం మేరకు, నా శక్తి మేరకు ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇది బేసిక్గా మీది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఖచ్చితంగా దీన్ని నిలువరించాల్సిన అవసరం ఒక పొలిటికల్ పార్టీకి అని కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత గల ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. మేము మీతోటి మీ భుజంతో మేము మా భుజం కూడా కలుపుతాం. దీంట్లో మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తాం మీకు దీని మీద. అలాగే భవిష్యత్తు అంటే నేను టుడే డోంట్ వాంట్ టాక్ ఆన్ ఎలక్షన్స్ ఆర్ పాలిటిక్స్, అది వేరే సభలో మాట్లాడతాను. కానీ ఇది ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి ఎంత చెడు, సగటు వ్యక్తికి ఎంత హాని చేయబోతుందో, ఎలాంటి హక్కులు కోల్పోబోతుందో దీన్ని మరింత బలంగా వివరించడానికి నేను కొంచెం పెద్ద మీటింగ్ చేస్తాను దీనికి. ఆ రోజు మీరు ఇంకొకసారి వచ్చి అది మనం ఎక్కడ పెట్టుకుందాం, లేదంటే మీరు ఆహ్వానిస్తే నేను వస్తాను. మీరు ఆహ్వానించండి. అంటే ఈరోజు మీరు నా దగ్గరికి వచ్చారు, నేను ఆ రోజు కూర్చున్నప్పుడు నేను కావాలంటే మీరు చేస్తూ ఉండండి. ఈ 2 రోజులు నేను అధ్యయనం చేసి మీ శిబిరానికి మీరు ఎక్కడైతే మీరు గుంటూరు కోర్టుకి నేను వస్తాను కావాలంటే. ఇంకా 100% విల్ మేక్ ఇట్. అప్పుడు మీ సహచరులు కూడా చాలామంది రావాల్సి ఉంటుంది, అందుకని మీరు ఎప్పుడు పెడదాం మీరు అనుకోండి, ఎప్పుడైనా సరే మీరు అనుకోండి, మీరు పిలండి, దెన్ వీ విల్ కమ్. అండ్ 100% దీన్ని మీరు ఏ ఆశయంతో అయితే మీరు పోరాటం చేస్తారో ఆశయం నెరవేరేలాగా ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ సార్. లేదు, థ్యాంక్ యూ. తక్కువ టైంలో ఎక్కువ చెప్పారు సార్, మాకన్నా చక్కగా నేను వస్తాను, అందరు వీడిగా తీసుకున్నాను.